డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కారణం ఏంటి? ఈ పెహల్గాం దాడి చేసినటువంటి ఉగ్రవాదులు మన ఆర్మీ దుస్తులు వేసుకుని పర్యాటకులను టార్గెట్ చేసి చంపేశారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదులు మన ఆర్మీ దుస్తులు ధరించి భద్రతా బలగాల ముసుగులో వచ్చి దాడి చేసి చంపేశారు. ఈ దాడి జరిగిన తర్వాత మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఎంత ప్లానింగ్తో వచ్చారు చూడండి. అంటే అక్కడ బలగాలు కనిపించేసరికి ఓహో ఇక్కడ కాపలా కాస్తున్నారేమో భద్రతా బలగాలు ఇక్కడ ఎటువైపు నుంచి. ఇది కాశ్మీర్ అంటే మొన్నటి వరకు ప్రశాంతంగా ఉంది కదండి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా ప్రశాంతమైన పరిస్థితుంది. పర్యాటకులు విపరీతంగా వస్తూ ఉన్నారు. అక్కడ మంచిగా విద్యా సంస్థలు అక్కడ స్థానిక యువత చదువుకుంటూ ఉన్నారు. మంచి మంచి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మొత్తం మంచి రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంచిగా వర్క్ చేస్తూ ప్రజలకి అభివృద్ధి సంక్షేమం దిశగా అక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రశాంతత నచ్చలేదు ఉగ్రవాదులకి. అందుకే అక్కడ డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కాశ్మీర్ అనే అంశాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి, భారతదేశంలో కాశ్మీర్ ప్రశాంతంగా ఉండకూడదని భావించి ఈ దాడి చేసిన పరిస్థితి ఉంది. అది కూడా ఎట్లా చేశారు? మన ఆర్మీ దుస్తులు ధరించి ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. తర్వాత ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ స్థానిక ప్రజానీకం కూడా భయం. ఎందుకంటే ఏ భద్రతా బలగాలు చూసినా, ఏ ఒక ఆర్మీని చూసినా సరే వీళ్ళు నిజంగా ఆర్మీయేనా, నిజంగా మన భద్రతను కోరే బలగాలేనా, మన వాళ్ళేనా, లేదంటే ఉగ్రవాదుల? ఈ అనుమానం చాలా పట్టి పీడిస్తోంది. ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ప్రస్తుతం దీని మీద సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. మన ఆర్మీ దుస్తులు ధరించి ఈ విధంగా చేశారు వాళ్ళు. స్థానిక ప్రజానీకానికి ఆర్మీకి మధ్య ఒక పెద్ద గ్యాప్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక కుట్ర కోణంతో ఒక మోసపూరితంగా వ్యవహరించి వాళ్ళు ఈ కుట్రకు తెరలేపారు. దీనికి మనం ఎండ్ కార్డ్ చెప్పాల్సిందని చెప్పి దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. బయట ఎక్కడా కూడా మన ఆర్మీకి సంబంధించినటువంటి దుస్తులని అమ్మకూడదు. ఏ ప్రైవేట్ వ్యక్తి కూడా ఆర్మీ దుస్తులను పోలి ఉన్న దుస్తులు కావచ్చు, ఆర్మీ దుస్తులు కావచ్చు అమ్మటానికి వీలేదు. ఎందుకంటే ఇంతకుముందు బహిరంగంగా దొరికేవి. మనం కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఆర్మీ దుస్తులు ధరించి బయట చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆర్మీ కాదు, కొంచెం ప్యాషన్తో దాని మీద ఉన్నటువంటి ఇష్టంతో వేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది ఆర్మీ వాళ్ళు మాత్రమే ధరించాలి అలాంటి దుస్తుల్ని, వేరే వాళ్ళు ధరించడానికి వీలు లేదని చెప్పి ఒక కండిషన్ తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. బయట విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అనుకోండి, అవన్నీ కూడా ఉగ్రవాదులకు చేరిపోతాయి. ఆ దుస్తులు వేసుకొని మళ్ళీ మన మీదకి దాడి చేసే పరిస్థితి. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా జరిగిందండి. అర్ధరాత్రి సమయంలో గతంలో జరిగిన ఘటన ఒకసారి మీకు చెప్తున్నాను. మన ఆర్మీ దుస్తులే ధరించి అర్ధరాత్రి సమయంలో ఇంటి డోర్లు కొట్టారు కాశ్మీర్లో. కొట్టి వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాల్చి చంపేశారు. రాత్రి సమయంలో పహారా కాస్తున్నామన్న ఉద్దేశంతో రోడ్ల మీదకి రావటం, గన్లు పట్టుకుని డోరు కొట్టడం, బయటికి రాగానే కాల్చి చంపటం, ఇదే జరిగింది గతంలో. మళ్ళీ అదే కుట్రకు పాల్పడ్డారు. అదే ప్లాన్ గీసుకుని పెహల్గాంలో దాడి చేశారు. మే 10వ తారీఖు ఆపరేషన్ సింధూర్ మనం చేస్తున్నటువంటి సమయంలో కూడా జమ్మూలోని నగ్రోటా మిలిటరీ స్టేషన్ అక్కడకు దుండగుడు ఇవే దుస్తులు వేసుకుని వచ్చాడు. అనుమానం వచ్చినటువంటి మన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడ కాల్పులు చేస్తే దూరం నుంచి వెంటనే పారిపోయాడంట. అంటే ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మన దుస్తులు వేసుకొని మన మీదే దాడికి పాల్పడుతున్నారు. మన ఆర్మీ బలగాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా లక్షలాదిగా ఉంటారు మన ఆర్మీ బలగాలు సంఖ్య. ఒక రాష్ట్రంలో వేలల్లో ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టే పరిస్థితి ఉండదండి. ఒకళ్ళు తెలిసే అవకాశం లేదు. వాళ్ళ ఐడి కార్డు చూసి వీళ్ళు నిజంగా మన ఆర్మీయే కాదా అని చెప్పి చెక్ చేసుకుంటే అప్పుడు వీడు మనవాడు కాదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉంది. దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మొదటి కండిషన్గా దీన్ని ఎక్కడా కూడా బయట అమ్మకూడదు. ఒకవేళ వేరే వ్యక్తి వేసుకుంటే అతని మీద కేసు నమోదు చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా రాబోతున్నాయంట. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.